నమస్తే ఫ్రెండ్స్. ఏపీలో దివ్యాంగుల పరిస్థితి రోజు రోజుకి పాపం దిగజారిపోతుంది. వాళ్ళ పరిస్థితి ఒక్కొక్కసారి వెంటంటే చాలా బాధేస్తుంది. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, మనకైతే పిచ్చెక్కిపోతుంది. అసలు వాళ్ళకి సర్వాంగాలు పాడైపోయినా పర్సంటేజీ డాక్టర్లు ఇవ్వట్లేదు. ఒకవేళ డాక్టర్లు పర్సంటేజీ ఇచ్చినా పెన్షన్ 15,000 రావట్లేదు. ఈ విచిత్రమైన ధోరణి ఏపీలో మాత్రమే ఉండిద్ది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి జిల్లా, పూర్వం జిల్లా చిత్తూరులో మాత్రమే ఉండిద్ది. వాళ్ళకి ఏంటి సమస్య ఏంటి ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను. ఈ పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇది నిజంగా ప్యూర్ వీడియో. నేను ఆవిడకు కూడా ఫోన్ చేశాను. సరే, మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మేఘన, వాళ్ళ తల్లిగారి పేరు ఆశ. వీళ్ళది చిత్తూరు జిల్లా. అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ జిల్లానే, పూర్వం వాళ్ళ జిల్లా అది చిత్తూరు జిల్లా. ఆ జిల్లా వాళ్ళ ఊరు వచ్చేసి రేణిగుంట ఎస్ఎన్పురం. చిత్తూరు జిల్లా రేణిగుంట ఎస్ఎన్పురంలో ఈ అమ్మాయి వాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయికి పర్సంటేజీ ఇవ్వడం వచ్చి 90% ఇచ్చారంట. ఓకే, మంచిది, బాగుంది. మరి పెన్షన్ ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. నేను వాళ్ళ అమ్మగారు ఆశా గారికి కూడా ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నాను, అమ్మ మీకు పెన్షన్ ఎంత వస్తుంది అని. 6,000 అని చెప్పారు. అసలు నేను ఒకసారి షాక్. అసలుకి 6,000 పెన్షన్ రావడం ఏంటి? ఆ అమ్మాయికి బ్రెయిన్ పాడైపోయింది, కాళ్ళు చేతులు పాడైపోయినాయి. అసలు ఆ అమ్మాయి తిండి తినలేదు, ఏవీ పని చెయ్యో. అలాంటి అమ్మాయికి ఈ డాక్టర్లో 6,000 ఎలా ఇస్తున్నారో నాకు తెలియట్లేదు. అసలుకి ఈ డాక్టర్లు మరి ఎవరికి 15,000 ఇస్తారు? బహుశా ఏదైనా లంచాలు తీసుకుని రాస్తే వీళ్ళకి 15,000 అని డాక్టర్లు రాస్తారేమో. పాపం ఈ తల్లి ఆశ అనే ఆవిడ డాక్టర్ గారికి లంచాలు ఇవ్వలేదేమో. అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ఇప్పుడు వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడాను. ఆ ఫోటోలో కనిపిస్తున్న పిల్లల్ని ఎత్తుకున్నారా, ఆవిడ వాళ్ళ అమ్మగారు. ఆవిడ గారితో కూడా నేను ఇప్పుడే మాట్లాడాను. ఆవిడ నాకు ఈ అడ్రస్ చెప్పారు. మరి ఆవిడకి 6,000 రావటువంటి ఆ అమ్మాయికి మరి డాక్టర్ గారు 15,000 ఎవరికి ఇస్తున్నట్టు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు దివ్యాంగులు అని ఎవరైనా ఉంటే ఇలాంటి వాళ్ళకి కదా ఇవ్వాల్సింది మనం. ఈ ఫోటోలో చేస్తున్న అమ్మాయి లాంటి వాళ్ళకి కదా మనం 15,000 ఇవ్వాల్సింది. కానీ ఆవిడకి 6,000 వస్తున్నాయంట. అసలు మరి ఇది ఏ రకమైన వెరిఫికేషను, ఏ రకమైన సదరన్ సర్టిఫికెటో? పాపం ఇలాంటి వాళ్ళు ఇంకా ఎన్ని వందల మంది ఉన్నారో, ఎన్ని వందల మందికి అన్యాయం జరుగుతుందో. అసలు నిజంగా చెబుతున్నాను, డాక్టర్లు మీకు మనసు ఉందా? మీకు మనసు ఉంటే ఆ మనసుకు ఒక కామన్ సెన్స్ ఉందా? ఆ కామన్ సెన్స్ ఉపయోగించి ఎవరికి 15,000 ఇవ్వాలి, ఎవరికి 6,000 ఇవ్వాలో అసలు మీకు తెలియట్లేదా? ఈ అమ్మాయికి కదా, లేదా ఇలాంటి దివ్యాంగులకు కదా మనం 15,000 ఇవ్వాల్సింది. మరి మనం ఏం చేస్తున్నాం? కావాలంటే నేను వాళ్ళ అమ్మగారు ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నాను చూడండి. ఆవిడే నాకు స్వయంగా చెప్పింది 6,000 వస్తున్నాయి అని. మరి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇచ్చారు? సరే, ఎంత పర్సంటేజ్ అని ఇవ్వని అసలు ఆ అమ్మాయికి 15,000 వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత డాక్టర్ల మీద లేదా? అసలు ఇంకా మాటకు వచ్చి ప్రభుత్వం మీద లేదా? సార్, ప్రభుత్వం అంటే వచ్చి చూడదు. ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్స్ ఎవరో? డాక్టర్లే కదా. మరి ఆ డాక్టర్లు ఏం చేస్తున్నట్టు? నా బాధ ఏమీ లేదు. కనీసం ఈ వీడియోని ఎక్కువ వైరల్ చేయండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరుంటే నాకు అడ్రస్తో సహా పెట్టండి, నేను పెడతాను. ఇది కనీసం మన చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి కానీ దీన్ని వైరల్ చేయండి దయచేసి. పాపం ఆవిడ బాధ, ఆ తల్లిగారి బాధ. ఆవిడ పేరు ఆశ. వాళ్ళు పాపం ఇల్లు కూడా సరిగా లేదు. ఆవిడకి 6,000 పెన్షన్ వస్తుంట ఆ అమ్మాయికి. మరి ఈ పెన్షన్స్ అంటే నాకు వాళ్ళకి ఈ పెన్షన్స్ ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియట్లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, ఇది మీ నోటీస్కి కానీ వస్తే, వీళ్ళు మన చిత్తూరు జిల్లానేనంట, మీ జిల్లా అయ్యారంట సార్. దయచేసి ఈ అమ్మాయిని చూడండి, 15,000 వచ్చేటట్టు చేయండి. ఆ అమ్మాయికి వైద్యానికి ఏదైనా అవసరమైతే ఆ ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇచ్చే ఏర్పాటు చేయండి. ఇలాంటి దివ్యాంగులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేయండి.
ఈ ఫ్రీ బస్సు ఇలాంటి పథకాలు తీసేయండి అవసరమైతే, అటువంటి ఉపయోగం లేదు. కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం సాయం చేయండి. ఇలాంటి వాళ్ళకి చేసే సాయమే సహాయం, ఇక ఏమీ ఉండదు. మరి నాకు తెలిసి మానవ సేవ మాధవ సేవ అంటారు, దివ్యాంగుల సేవ 1,00,000 కోట్ల దేవుళ్ళకి సేవ లాంటిది. దయచేసి వీళ్ళందరినీ ఆదుకోమని సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే 6,000 వచ్చి ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్రస్లు పెట్టండి, నేను వీడియోలు చేసి అందరికి పంపించి ఏర్పాటు చేస్తాను. నమస్తే ఫ్రెండ్స్.